స్టార్ డైరెక్టర్‌గా ఎదుగుతున్నటువంటి ప్రశాంత్ వర్మ ఒక ట్వీట్ చేశాడు. అదేంటో కాదు. 'సింబా ఈస్ కమింగ్'. 'నందమూరి మోక్షజ్ఞ' యొక్క మొదటి మూవీ ప్రశాంత్ వర్మ చేయబోతున్నాడన్న విషయాన్ని ధృవీకరించాడు అఫీషియల్‌గా. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వస్తున్నటువంటి ఈ రెండో మూవీ అయితే సంచలనాలకు మారుపేరుగా మారబోతుందని చెప్పాలి. ప్రశాంత్ వర్మ యొక్క టేకింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కాదు. అందుకని మరోసారి మోక్షజ్ఞాన్ని తీసుకొనైతే ఈ ప్రయత్నం చేయబోతున్నాడు. ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ బడ్జెట్‌తో రాబోతున్నటువంటి ఈ మూవీ మాత్రం అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. స్టోరీ కూడా అద్భుతమైనటువంటి కూర్పైతే ఉందని చెప్పాలి. భారతంలో ఉన్నటువంటి మరొక ఘట్టాన్ని తీసుకొని దాన్నైతే ఎస్టాబ్లిష్ చేయబోయే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈసారి ఆయుధంగా మోక్షజ్ఞాన్ని అయితే వాడబోతున్నాడని చెప్పాలి. అద్భుతమైనటువంటి క్రియేటివిటీ అని చెప్పడంలో తప్పే లేదు. సోషియో ఫాంటసీ మూవీలకు మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు ప్రశాంత్ వర్మ అని చెప్పడంలో డౌట్ లేదు. నెక్స్ట్ రాబోతున్నటువంటి మూవీ మీద అంచనాలు భారీ స్థాయిలోనే ఉండబోతున్నాయి. 'జై హనుమాన్' మూవీ అయితే ఇంకా తెరపైకి రాలేదు. కానీ వచ్చినప్పటి నుంచి మాత్రం ఆ మూవీ ప్లస్ ఈ మూవీ 2 సైమల్టేనియస్‌గా నడిచే అవకాశం గట్టిగానే ఉంది. 'రణ్వీర్ కపూర్' చేసినటువంటి చిన్న గాయాన్ని తగ్గించుకోవడంలో ఇంత టైం జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం మరో సృష్టించేటువంటి సినిమానైతే తీయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. 'హనుమాన్' మూవీ మాత్రం అదిరిపోయే హిట్ అందుకోవడంలో డౌట్ లేదన్న విషయం మనకు తెలియదు కాదు. ఇప్పుడు కొత్తగా చేరినటువంటి 'మోక్షజ్ఞ' లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి 'కూలీ' మూవీలో రజనీకాంత్ ఏ విధంగా కనిపించబోతున్నాడు అన్న దాని గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. డాన్‌గా అయితే కనిపించబోతున్నాడు. ఆయన పేరు దేవా అంట. స్పెషలైజేషన్‌తో కూడినటువంటి క్యారెక్టరైజేషన్ ఎంచుకోవడంలో లోకేష్ కనకరాజ్ ముందుంటాడు. అందుకనే ఇప్పటి వరకు జరిగినయన్నీ క్యారెక్టర్‌ల ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ 'రజనీకాంత్' మూవీ మీద అంచనాలు అతి భారీ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఇది చిన్న క్యారెక్టర్ అయితే కాదు. ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలన్నటువంటి దృక్పథంతో రజనీకాంత్‌ని హీరోగా తీసుకొని మరి చేస్తున్నటువంటి అతి పెద్ద మూవీ ఇది. 1500 కోట్ల కలెక్షన్స్ లక్ష్యంగా ఈ మూవీ అయితే రాబోతుందని చెప్పాలి.